తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఇక శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు 10 గేట్లు 14 అడుగుల మేర ఎత్తి నీళ్లు పంపిస్తున్నారు. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. జలాశయం 10 గేట్ల నుంచి నీరు విడుదల చేస్తున్నారు. మంచిర్యాల శ్రీపాద ఎల్లంపల్లికి వరద కొనసాగుతోంది. నంది పంప్ హౌస్ కు హెచ్ఎండబ్ల్యూఎస్ కు ఎన్టీపీసీకి నీటిని రిలీజ్ చేస్తున్నారు. భద్రాచలం దగ్గర గోదావరి ప్రవాహం నిలకడగా ఉంది. ప్రస్తుతం నీటి మట్టం 32.5 అడుగుల నీటి మట్టం ఉంది. ప్రకాశం బ్యారేజీ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల మీదుగా వస్తున్న వరద నీటి కూడా విడుదల చేస్తున్నారు. దీంతో దాదాపు 2,60,000 నుంచి 3 లక్షల క్యూసెక్ల వరకు కూడా గత 3 రోజులుగా వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఎక్కడైతే ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్నాము, ప్రకాశం బ్యారేజీ దిగువన దాదాపు 3 లక్షల క్యూసెక్ల నీటిని కూడా కిందకు విడుదల చేస్తూ వస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తం చేశారు. ఇప్పటికే రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో ఈసారి వందలాది కుటుంబాలు ముంపు బారిన పడకుండా ప్రభుత్వాలు కాపాడగలిగాయి. దీనికి సంబంధించి ఎందుకంటే గతంలో 3 లక్షలు దాటి ప్రకాశం బ్యారేజీ నుంచి కిందకు నీటిని విడుదల చేస్తే కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న అనేక నివాసాలు ముంపుకు గురై వేలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి మరీ పంపించేవాళ్ళు. అయితే ఈసారి రిటైనింగ్ వారు పూర్తి చేసిన నేపథ్యంలో అటువంటి ఇబ్బంది లేకుండా కేవలం కృష్ణా నదీ గర్భంలో నిర్మాణాలు పూర్తి చేసుకున్న వారిని మాత్రం పునరావాస కేంద్రాలు తరలించారు. దీంతో ఇక్కడ ఉన్న ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక దాదాపు 5 రోజులుగా ఈ వరదని ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా ఎగువ ప్రాంతాల నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడం, అక్కడ ఉన్న జలాశయాల నుంచి కూడా పూర్తి స్థాయిలో మొత్తం నీరు కింద వస్తున్న నేపథ్యంలో వీరందరూ కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం మనం తాజాగా అందుతున్న గణాల రకం ప్రకారం ఎగువ ప్రాంతాల నుంచి కూడా దాదాపు 2,61,307 క్యూసెక్లు నీరు కిందకు వస్తుంది. ఇందులో దాదాపు 14,357 క్యూసెక్ల నీరు కాలువలోకి విడుదల చేస్తుండగా 2,46,950 క్యూసెక్ల నీరు మొత్తం 70 గేట్లు కూడా ఎత్తి కిందకు విడుదల చేస్తూ ఉన్నారు. ఈ ఉధృతి మరో 3 రోజుల పాటు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు వచ్చే నీటిని వచ్చినట్టు కూడా ఏ విధంగా విడుదల చేయాలి, ఎంత పరిణామంలో విడుదల చేయాలి, బ్యారేజీ దగ్గర నీటి మట్టం ఏ విధంగా మెయింటైన్ చేయాలి అంశాలపై కూడా ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులతో జిల్లా యంత్రాంగం కూడా మాట్లాడుతూ ఉంది. మరో 2-3 రోజుల పాటు ఇదే విధంగా ఈ ప్రకాశం బ్యారేజీ వద్ద అయితే వరద ఉధృతి కొనసాగుతుంది. కృష్ణమ్మ జలకళను కూడా తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏదైనా కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధాన జలాశయాలన్నీ కూడా పూర్తిగా
నిండిపోయి పొంగి పడడంతో ప్రజలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఈ ప్రాజెక్టులన్నీ కూడా ప్రస్తుతం సందర్శకులు కళకళలాడుతూ ప్రముఖ పర్యాటక కేంద్రాలు కూడా మారాయని కూడా చెప్పవచ్చు. మరో 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా ఈ కృష్ణమ్మ పర్వాలు తిలకించే అవకాశం ఉంది. ఆ తర్వాత పడే వర్షాలను బట్టి పైనుంచి వచ్చే నీటిని బట్టి కూడా తగ్గుముఖం పట్టే అవకాశం కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. వీడి స్థాయితో వరప్రసాద్, ఎవ్రాంధ్రజ్యోతి.